తెలంగాణ బీజేపీ ప్రజా ప్రతినిధులు ఢిల్లీ బాట పట్టారు. వారంతా ప్రధాని మోదీని కలవబోతున్నారు. ఉదయం 11 గంటలకు మోదీ వారికి అపాయింట్మెంట్ ఇచ్చారు. దీంతో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హస్తినకు వెళ్లారు. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, ఇంకా ఎంతసేపట్లో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు? ముఖ్యంగా ఏ అంశాలపైన చర్చ జరగనుంది? శ్రీదేవి, మరో గంటలో ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ భేటీ కానున్నారు. ప్రజాప్రతినిధులతో ప్రధాని ఇప్పటికే టైం కేటాయించారు. 11 గంటలకు పార్లమెంటు హౌస్ లో ఉన్నటువంటి ప్రత్యేక సమావేశ మందిరంలో బీజేపీ కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, అదే విధంగా బండి సంజయ్ నియంతృత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. అక్కడ తేనెటి విందు కూడా ఇవ్వనున్నారు. ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా తెలంగాణ ఎంపీలు, తెలంగాణ ఎమ్మెల్యేలతో సమావేశం కావడం ఒక రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అదే విధంగా బీజేపీ పార్టీ కార్యకలాపాలు తెలంగాణలో ఏ విధంగా జరుగుతున్నాయి అంశాలతో పాటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు, ఇతర ప్రాజెక్టు అంశాలను కూడా మంత్రులతో అదే విధంగా బీజేపీ ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు. వీళ్ళు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలను కూడా ప్రధానమంత్రి తీసుకోనున్నారు. అదే విధంగా భవిష్యత్తులో తెలంగాణలో పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి అంశాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలతో చర్చించనున్నారు. ప్రత్యేకంగా ప్రతి పార్లమెంట్ సభ్యుడు తన నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అదే విధంగా కేంద్ర సర్కారు, మోడీ సర్కార్ చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాల వంటి అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరికీ లేని విధంగా తెలంగాణకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రతి ఎమ్మెల్యేను, ఎంపీను ప్రత్యేకంగా వాళ్ళతో భేటీ అయ్యి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలతో పాటు తెలంగాణ అంశాలకు సంబంధించిన అంశాలను కూడా చర్చించనున్నారు. మామూలుగానైతే ఎప్పుడు అంటే కేంద్ర మంత్రులు అదే విధంగా పార్లమెంట్ సభ్యులు కలిసేవాళ్ళు. ఈసారి మాత్రం ఈ ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించి వాళ్ళతో భేటీ కానున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రధానంగా తెలంగాణ రాజకీయ పరిస్థితులు, రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి అంటే ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు పోవాలి. ఇప్పటికే మహారాష్ట్రలో విజయం సాధించినటువంటి బీజేపీ అదే విధంగా తెలంగాణలో రాజకీయ అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉందని చెప్పవచ్చు. శ్రీదేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.